లక్ష్యం ఉన్న విద్యార్థి వెలుగుతో నిండిన జీవితం. విద్యార్థి జీవితంలో లక్ష్యం ఎంత ముఖ్యమో ఊహించలేము. లేని గమ్యం ఉన్న ప్రయాణం ఎలా దారి తప్పుతుందో అలాంటి లక్ష్యం లేని విద్యార్థి కూడా తక్కువ ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతుంటాడు. చిన్న వయసులోనే పిల్లలకు నీకు భవిష్యత్తులో ఏం కావాలి అనే ప్రశ్న వేదనగా కాకుండా ప్రేరణగా నివ్వాలి. లక్ష్యాన్ని చిన్న వయసులో నిర్దేశించుకుంటే ప్రతిరోజు దానికోసమే కృషి చేస్తారు. తల్లిదండ్రులు పిల్లల్లో అసలు లక్ష్యాన్ని గుర్తించేందుకు వారిని గమనించాలి. కొందరికి అంకెలంటే ఇష్టం, మరికొందరికి చిత్రలేఖనం అంటే ఇష్టం, మరికొందరికి క్రీడలంటే ఇష్టం. ఎవరి బలాలు వాళ్ళవి. బలాలు వేరైనా లక్ష్య సాధనలో నిరంతరం కృషి పట్టుదల ఉండాలి. లక్ష్యం ఉన్న పిల్లలు ప్రతిరోజు ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకుంటూ ముందుకెళ్తారు. నీవు కావాలనుకున్నది కష్టంగా ఉంటే బాగుండు, ఎందుకంటే అది విలువైనది అనే మాట పిల్లల హృదయాల్లో నాటాలి. రోజు చిన్న చిన్న లక్ష్యాలను సిద్ధం చేసి వాటిని సాధించే ప్రయత్నంలో పిల్లలకు నిబద్ధతను పెంచుకుంటారు. విజయం ఎంత పెద్దదైనా అది చిన్న చిన్న లక్ష్యాలను సాధించడంలో మొదలవుతుంది. చివరికి లక్ష్యం వేదన కాదు, ప్రేరణ ఇవ్వాలి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.